హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడ్ విత్ లావణ్య. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోయే కర్రీ వచ్చేసి ఎగ్ రెసిపీ. సో ఎగ్ని రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం ఈరోజు. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక 2 మీడియం సైజు ఆనియన్స్, అలానే కరివేపాకు, 2 గ్రీన్ చిల్లీస్, కొంచెం జింజర్ గార్లిక్, అలానే ఒక 4 ఎగ్ బాయిల్డ్ చేసిన ఎగ్స్, కొంచెం కొరియాండర్ లీవ్స్, అలానే సాల్ట్, పసుపు, గరం మసాలా, ఇవన్నీ మనం ముందుగా కావాల్సినవి రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం. సో ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో మనకు కావాల్సిన మీడియం సైజులో ఆనియన్స్ని కట్ చేసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాము. అలానే 2 గ్రీన్ చిల్లీస్, ఇంకా కొరియాండర్ లీవ్స్ కూడా కట్ చేసుకుని మనం సైడ్ని పెట్టేసుకున్నాము. చూపిస్తున్న సైజులో ఇలా కట్ చేసుకోండి గ్రీన్ చిల్లీస్. సో ఎప్పుడైనా మనం ఎగ్ భుజియా, ఎగ్ కర్రీ అనేది రొటీన్గా చేస్తాం. సో కొంచెం డిఫరెంట్గా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. సో ఇప్పుడు మనం ఈ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఈ సైజులో పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని వీటిని మనం సైడ్ పెట్టుకుంటే మనకు కర్రీ అనేది త్వరగా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో బాయిల్ చేసేటప్పుడు ఎగ్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సో నేను కొంచెం ఫ్రెష్గా టేస్ట్ బాగుండడానికి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా జింజర్ పేస్ట్, గార్లిక్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు మనం పాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ మనకి బాగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్టు, పసుపు అనేది ఒక 1/2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేద్దాం. సో అలా యాడ్ చేయటం వల్ల మనకి ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి. సో అలానే కొంచెం కొరియాండర్ లీవ్స్, ఇంకా చిల్లీస్ కట్ చేసుకున్నవి ఇందులో యాడ్ చేసేసి మనం బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా చూపిస్తున్నట్లుగా మనం వాటిని బాగా నూనెలో మగ్గనివ్వాలి. అది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గిపోవాలి. సో ఇది ఇలా ఫాస్ట్గా మగ్గడం కోసం ఒక 1/2 pinch పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తే మనకి త్వరగా ఫ్రై అయిపోతుంది. సో ఇది ఇలా బాగా ఫ్రై అయిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. మనకి ఎప్పుడైనా ఎగ్ కర్రీ టేస్ట్ కోసం మనం కరివేపాకు అనేది మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి. సో ఇప్పుడు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేశాను. మనకి ఎప్పుడైతే గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిందో ఆనియన్, అప్పుడు మాత్రమే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేయాలి. సో అవి మనకి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ అనేవి యాడ్ చేసేసి వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ హోల్ ఎగ్ కర్రీకి సరిపడా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. మనం ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేస్తాం కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోవాలి. సో వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. సో లోపల ఉన్న ఎల్లో ఎగ్ అనేది ఎంత ఫ్రై అయితే మనకి కర్రీ అంత టేస్ట్ వస్తుందండి. సో ఇప్పుడు మనం ఒక 1.5 స్పూను చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసాము. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో మనం ఫ్లేమ్ అనేది చూసి అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. మరి ఎక్కువ హై స్పీడ్ పెట్టినా కర్రీ అనేది మాడిపోతుంది. ఆల్రెడీ ఎగ్స్ అనేవి బాయిల్ అయిపోయినాయి కాబట్టి. సో ఫైనల్గా మనం గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేసేసి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, మనకి వేడిగా ఎగ్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. చూస్తున్నారు కదా. మరి మీకు కానీ ఈ కర్రీ నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి మీకు మీ కర్రీ ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.